ఈ కార్తీక సోమవారాల మీద దృష్టి పెట్టినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం కనబడిందమ్మా. అంటే ఈ క్రోధినామ సంవత్సరం ఈ కార్తీక మాసానికి మాత్రమే పరిమితమైనటువంటి రోజుగా చెప్పవచ్చని నా పరిశీలనలో. ఎందుకనంటే శివ పరివారానికి సంబంధించినటువంటి అందరికీ సంబంధించి కలిసి వచ్చే రోజు ఒక రోజు. అంటే ఈశ్వరుడు, అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి వీళ్ళందరికీ కూడా ఈ శివ పరివారమే కదమ్మా. ఈ నలుగురే శివ పరివారం. అన్నిందరికీ కలిసి వచ్చిన దేవతారాధన కలిసి వచ్చిన ఏకైక రోజు ఇప్పుడు రాబోతుంది 18వ తారీఖు 3వ కార్తీక సోమవారం. ఎందుకనంటే అమ్మవారికి అంటే గౌరీదేవి తిథిగా అనగా అధిపతిగా ఉన్నటువంటి తిథి ఏంటి? తదియ తిథి. సోమవారం, కార్తీక సోమవారం. ఈశ్వరుడు, మళ్ళీ ఈశ్వరునికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ రోజున ఉన్నటువంటి నక్షత్రం ఏంటమ్మా? మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు? కుజుడు. కుజునికి అధిష్టాన దేవత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంబంధం కూడా వచ్చి చేరింది. ఇక 4వది వినాయకుడు. సంకష్టహర చతుర్థి సోమవారం 18వ తారీఖు అయింది. అంటే వినాయకుడు, ఈశ్వరుడు, అమ్మవారు, కుమారస్వామి నలుగురికి సంబంధించినటువంటి రోజుగా చెప్పబడి ఉంది.